నమస్తే. జూన్ 2వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలు నిర్వహించనుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రం అమరులది ప్రత్యేక పాత్ర ఉంది. మరి అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగిందా? న్యాయం జరగాల్సిన అవసరం ఉందా? కేసీఆర్ చేసిందేంటి? రేవంత్ రెడ్డి చేయాల్సిందేంటి? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉద్యమకారులు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. గతంలో ఉద్యమకారులు కొంతమంది గుర్తించి అమరులో కొంతమంది సాయానికి బీఆర్ఎస్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము అధికారంలోకి వస్తే ఇంకా చాలా మంది చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు చేస్తామని హామీ ఇచ్చింది. ఇవ్వాల్సిన బాధ్యత ఉందా? ఇచ్చిందా? ఏం జరుగుతుంది? ఇదే అసెంబ్లీ సాక్షిగా 1200 మందికి తెలంగాణ గురించి 1200 మంది చనిపోయిందని చెప్పి తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారికంగా ప్రకటించిండు. ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్ప త్యాగం ఏంటంటే ప్రాణత్యాగం అని కూడా అదే అసెంబ్లీ హాల్లో అన్నాడు. వాళ్ళందరికీ నౌకర్లు ఇస్తా, వాళ్ళ కుటుంబాల బాధ్యత నా బాధ్యత, నా కుటుంబం లెక్క నేను వాళ్ళని చూసుకుంటా, వాళ్ళకు ఉద్యోగం ఇస్తా, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా, వాళ్ళ ఇంట్లో ఎంత చదువుతా అంత చదువుదు, అవసరమైతే బయట దేశాలను కూడా పంపిస్తా, ఇవన్నీ మాటలు మాట్లాడి వాళ్ళకు వైద్యపరమైన ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటా, ఇవన్నీ మాటలు మాట్లాడి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాలు చేపిస్తాను, ఇవన్నీ గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. కానీ ఆయన ఇచ్చింది ఎంతమంది కంటే ఖాళీ 550 మందికి ఖాళీ నౌకర్లు ఇచ్చిండు, 10 లక్షల రూపాయలు కొంతమందికి ఇచ్చిండు, ఇవ్వలేదని చెప్తలేం. కానీ ఇంకా 650 మంది ఎటు పోయినరు, ఏమైనరు, వాళ్ళకి ఎందుకు న్యాయం జరగలేదని చాలా ఏళ్ళకెళ్ళి మేము మాట్లాడుతూ వస్తున్నాను, కొట్లాడుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే, గత సంవత్సరం ఇదే రోజు మే 26వ తారీఖు నాడు నేను కొంతమంది కుటుంబాలను, ఒక 10-15 మంది కుటుంబాలను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి, గతంలో కేసీఆర్ కూడా జూన్ 2వ తారీఖు అవతరణ దినోత్సవాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నాం అనే టైంలో నువ్వు చేసే ముందు ఈ కుటుంబాలలో ఎఫ్ఐఆర్లు అయిన వాళ్ళు కూడా చాలా మంది, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మ్ ఆఫ్ సూసైడ్స్ చేసుకున్నారు. ట్రైన్ అడ్డం పోయినరు, కొందరు కిరోసిన్ పోసి తగలబెట్టుకున్నారు, కొందరు పురుగుల మంది ఆగిరు, కొందరు బంగ్లాల మీదకి వెళ్ళి ఎక్కి దునికిరు, అంటే డిఫరెంట్ కొంతమంది ఊరేసుకున్నారు. ఇట్లా చనిపోయిన వాళ్ళ చాలా మంది ఎఫ్ఐఆర్లు అయ్యి అప్పుడు ఎంక్వైరీలు వాళ్ళు చక్కగా చేయక రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి సంవత్సరం కింద ఇదే ఇక్కడనే గన్ పార్క్ ముంగట వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడిపించి వీళ్ళ ఫైల్ అన్ని చూపించినాం. సరే, అయినా కానీ గత ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. కాలగర్భంలో రాజకీయంగా ప్రస్తుతానికైతే కాలగర్భంలో కలిసిపోయిందో తెలిసిపోయింది. అది ఈ గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, చాలా మంది ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా, ఈ ముఖ్యమంత్రి అయితే ఎన్నో సభలలో పోయి కేసీఆర్ 1200 మందికి ఇవ్వలేదు, 1200 మందికి ఇవ్వలేదు అని చెప్పి ఎక్కడ చూసినా కానీ ఇదే మాటలు మాట్లాడుకుంటూ వచ్చిండు. 550 మందికి ఇచ్చిండు, మేము రాగానే ఇస్తాం, వెంటనే ఇస్తాము, అమరులను గౌరవించే నోడివి నీకు నువ్వు తెలంగాణ వాదివా అన్నోళ్ళు ఇప్పుడు దాదాపు ఈ గవర్నమెంట్ ఇచ్చి కూడా 5 నెలలు దాటింది. మేము ఇప్పుడు మళ్ళా జూన్ 5వ తారీఖు సోనియా గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి అంగరంగ వైభవంగా తెలంగాణ మొత్తం, హైదరాబాద్ అంతా మొత్తం ఏంటంటే అద్భుతంగా తయారు చేసి వీళ్ళకు కూడా సన్మానం చేస్తామని ప్రకటనలు అక్కడక్కడ వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. ఇంకా కరెక్ట్ గా మాకు నిర్ణయాలు కూడా బయటికి రాలేదు. కానీ ఈ తరుణంలో 5వ తారీఖు స్వాగతిస్తున్నారా? ప్రకటన తప్పకుండా స్వాగతించాల్సిందే, సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. కానీ ఒకరి ఇంట్లో దుఃఖం ఉన్నప్పుడు, నీ ఇంటి పక్కన ఇంట్లో దుఃఖం ఉన్నప్పుడు నువ్వు సెలబ్రేట్ చేసుకున్నట్టు కరెక్ట్ నీ ఇంట్లోనే ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ కుటుంబాలు ఇట్లా ఇంకా నువ్వు 650 మందిని నువ్వు ఐడెంటిఫై చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. మేము తీసుకొచ్చిన 15 మంది ఉన్నారు, ఇంకా నిర్మల్కి ఉన్నారు, కొంతమంది సూర్యాపేటకి ఉన్నారు. వీళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు, మరి మా సంగతి ఏంటిది, మాకెందుకు ఇయ్యలేదు? మరి వీళ్ళకైతే న్యాయం జరగాలి కదా, ఈ కుటుంబాలకైతే న్యాయం జరగాలి కదా, వీళ్ళకి ఇస్తాన నౌకరు రావాలి కదా, వీళ్ళకి ఇస్తాన భూమి ఇవ్వాలి కదా, గవర్నమెంట్ జీవో 80 అమలు కావాలని చెప్పి మొదటి నుంచి అడుగుతూనే ఉన్నాం. నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టిన 100 రోజులు అయిపోయింది. ప్రజలకు కూడా నేను చెప్పాల్సిందే, ఇప్పుడు ఎందుకు పడుతుందంటే మరి ఇంకెప్పుడు పడాలి? 5 నెలలు పడుతుందా వీళ్ళకి ఇచ్చినందుకు, వీళ్ళకి ఇచ్చినందుకు? అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రేణుకా చౌదరి ఇప్పుడు మన రాజ్యసభకు పోయిందిగా తెలంగాణకి వెళ్ళి, ఆమె తెలంగాణకు బద్ద వ్యతిరేకి, తెలంగాణను వ్యతిరేకించిన ఆమె తెలంగాణ సావుల మీద కూడా అపహాస్యం చేసుకుంటూ మాట్లాడితే ఆమె ఇంటి మీదకి ఇగో పోయిన దాంట్లో ఈ పూల మగుడు ఉన్నది, భర్త కుమరయ్య గారు చనిపోయినరు, పూల మగుడు ఉన్నది పోయిన దానికి కోదండరామ్ కూడా అరెస్ట్ అయ్యిండు. కోదండరామ్ ఫోటో ఉన్నది చూడండి, ఇక్కడ కోదండరామ్ ఫోటో ఉన్నది, ఇగో ఇక్కడ పూలమ్మ ఫోటో ఉన్నది, చూసిరు కదా. ఆమెకేమో రాజకీయంగా ఆమెకు రాజ్యసభ దొరుకుతుంది. భర్త దేని గురించి చనిపోయిండో ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి మీరు ముఖ్యమంత్రి అయ్యి మీ మంత్రులు, మంత్రివర్గము, ఎమ్మెల్యేలు అన్ని మీరు అంతా మహారాజుగా ఉన్నారు కదా. దానికి ఏకైక కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యడానికి ఏకైక కారణం వీళ్ళ త్యాగాలే. మరి వీళ్ళనేమో ఇట్లే పెట్టి ఆ రేణుకా చౌదరికేమో రాజ్యసభ పంపించారు. మాకు దాని గురించి మేము మాట్లాడతలేము. కానీ ప్రిఫరెన్స్ ఎవరికి ఎవరికి ఉండాలి? అట్లీస్ట్ వీళ్ళ బతుకులు వీళ్ళకి ఇస్తానే అయితే వీళ్ళకి ఇవ్వాలి కదా. సో కోదండరామ్ గారికి కూడా మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే, నాయన కోదండరామ్ సార్, నువ్వు బాగా ఎమ్మెల్సీల గురించి తిరుగుతున్నావు, నీ పైరేవీలు బాగున్నాయి, ముఖ్యమంత్రికి బాగా దగ్గర అయిపోయినావు, నువ్వు యు ఆర్ వెరీ క్లోజ్ టు సీఎం. మీరు కూడా ముఖ్యమంత్రికి చాలా దగ్గర, సన్నిహితులు అన్న పేరు ఉంది. అయితే ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్లే క్రమంలో ప్రయత్నం చేసినాం కానీ రెస్పాన్స్ లేదు. ప్రయత్నం చేసినాం
ఏం చేయాలి? ఇప్పుడు మేమైతే వీళ్ళు ఎవరో అవుతారని చెప్పని మేము చేయలేదు కదా, మేము తెలంగాణ సమాజం గురించి మాట్లాడుతున్నాము. మేము చేసు కదప్పా, ఆయన కూడా వాళ్ళు కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి దరఖాస్తులు ఇవ్వమన్నారు కదా, వీళ్ళు ఇచ్చిండ్రు, దరఖాస్తులు కూడా ఇచ్చి కూడా ఇప్పుడు నెలలు దాటిపోయింది. రాగానే వెంటనే ఇట్లా చిట్కిల మీద అయితట్టుగానే చేసిర్రు. అవి పల్లిలో పుట్నాల కాడికి పోయినా ఏమైనా తెలియదు. మరి 5 నెలలు పడుతుందా ఇవన్నీ జరిగేటందుకు? సో కోదండరామ్కి ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు సన్నిహితంగా ఉన్నావు కాబట్టి మరి ఆయన నువ్వు మాట్లాడద్దని చెప్తుండా, నువ్వు కావాలని మాట్లాడతలేవో నాకు తెలియదు. కానీ నువ్వు ఎమ్మెల్సీ మంత్రి అయ్యే లోపల నువ్వు 650 మంది కుటుంబాలను ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. నువ్వు ప్రభుత్వానికి దగ్గర ఉన్నావు కాబట్టి చెప్తున్నాం. ఇది నువ్వు రిక్వెస్ట్ అనుకుంటావో, హెచ్చరిక అనుకుంటావో, నువ్వు ఏమని అనుకో. నువ్వు తెలంగాణ అంటేనే నువ్వు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకొని పోతున్నావు కదా, ఉద్యమాలంటేనే నీ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకొని పోతున్నావు కదా, అది కూడా పచ్చి అబద్ధమే. కానీ చెప్తున్నాం మీకు, ఇలా ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నావు అంటే 5 నెలల తర్వాత కూడా 5 మంది కూడా ఇప్పియలేకపోయింది మీరు. ఇలా కొండా సురేఖ కూడా ఈ కుటుంబానికి ఇంటికి వచ్చిపోయింది. ఆమె ఇలా మంత్రి. తెలంగాణ గురించి ఎన్నడూ మాట మాట్లాడలే వాళ్ళు. తెలంగాణ వ్యక్తులతో చేతులు కలిపిరు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులతో పేల్చిన వాళ్ళు సరే అనివార్యంగా ఈ ప్రజల ఓట్లేస్తే ఇలా ఎమ్మెల్యేలైన మంత్రులైనరు, సరే అయినరు, మీరు ఏమన్నా కానీ మాకు సంబంధం లేదు. కానీ అట్లీస్ట్ ఈ కుటుంబాన్ని ఇంటికైతే వచ్చిపోయినావు కదా, ఇలా నువ్వు వరంగల్కి వెళ్ళి నువ్వు ఉంటున్న ఇంటికాడికి వెళ్ళి తొవ్వలనే ఉంటాయి ఈ 2 కుటుంబాలు అయితే. ఒకటి మా శ్రీనివాస్ కుటుంబము, తర్వాత వీళ్ళ కుటుంబం 2 తొవ్వలనే ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చిపోయినావో నువ్వు, కనీసము నీకు ఒక్కసారి కూడా నీకు లోపల మనసులు అనిపించలేదా? అయ్యో నేను పలానా ఇంటికి పోయినా కదా, నేను వాళ్ళ ఇంటికి నిజంగానే ఇవన్నీ వచ్చినాయా లేవా అని మేమైతే మొత్తుకుంటున్నాం కదా, గొంతులు ఆరిపోయేదాకా మేమైతే మొత్తుకుంటున్నాం కదా. ఇప్పటికీ కూడా అట్లీస్ట్ బాధ్యత వహించి, అదే వరంగల్ జిల్లాకి వెళ్ళి 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆడమ్మ తెలంగాణ ఆడబిడ్డ కన్నీళ్లతో ఉండొద్దు. అందుకనే మా ప్రయత్నం అంతా ఏంటంటే, ఎవరి మీదనో మా కోపము ద్వేషం గురించి కాదు, కానీ మా హక్కుల గురించి ఏ స్థాయికైనా పోయి మాట్లాడతాం. ఈ ప్రాంత ప్రజల హక్కుల గురించి, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం గురించి, ఈ ప్రాంత ప్రజల ఆత్మాభిమానం గురించి ఏ స్థాయికైనా పోయినా మాట్లాడతాం, ఎక్కడికైనా పోయి కొట్లాడతాం. అది ఎవరైనా పర్వాలేదు, ఎటువంటి వారైనా పర్వాలేదు. సో ఇప్పుడు వీళ్లకు ఈ రాజకీయ పదవులు అంటున్నా, ఇదముదో పెద్ద మనిషి అన్నాడు, అది ఏందా అప్పుడే 5 నెలలకే నువ్వు మళ్ళీ అంటే, 100 రోజులు నువ్వే చెప్పినావు కదా, ఇంకెన్ని రోజులు వీళ్ళు ఉంటారు? రోజు గడియ గండం లెక్క బతున్నారు కదా. వాళ్ళ పిల్లలు, అది తెలంగాణ ప్రజల, తెలంగాణ ప్రభుత్వాల బాధ్యతగా నువ్వు వాళ్ళని తీసుకొని చదివించాల్సిన ఉండే. ఆమె 10th ఇంటర్మీడియట్ వరకు సైకిల్ చేసుకొని కష్టపడి చదివించుకున్న తర్వాత తనతో కాక ఇలా కుటుంబం ఎందుకు బలైంది? తెలంగాణ గురించి ఇలా మీరు రాజ్యాలు ఏలుడు గొప్ప కాదు, అది గొప్ప కాదు. నువ్వు పెద్ద లైట్లు వేసి పెట్టుడు, సిటీని అలంకరించడు గొప్ప కాదు. ఈ కుటుంబాలకు నీ తెలంగాణ ఆత్మహత్యలు ఉండొద్దు. ఇట్లా చనిపోయిన వాళ్ళకు ఒక తృప్తి అని ఉండాలి. ఇలా చదివిపోయేలకు వదిలేస్తే వాళ్ళు వచ్చి రోడ్ల మీద తిరిగేటువంటి కార్లు, 2 వీలర్లు కడుక్కుంటా ఆ దాంట్లో వాషింగ్స్ ఉంటాయి కదా, అవి కేంద్రాలలో పనిచేస్తున్నాడు కొడుకు. చాలా అవమానం, ఈ తెలంగాణ అవమానపడాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నువ్వు వచ్చినాక నాకు చాలా ఆశ ఉండే, వాస్తవంగా నాకు చాలా ఉండే, ఎట్లా ఈ మనిషి చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడని. కానీ ఇంకా నువ్వు చేయకపోతే ఎట్లా పోయి నాకు అర్థం కాదు. ఎవరు చెప్తాను నీకు? ఇంకా వీళ్ళని కూడా నువ్వు కన్సిడర్ చేయకపోతే ఎట్లా? నువ్వు ఏం చేస్తున్నాడు? ఏం పాలన ఇది? సోనియా గాంధీని తీసుకొస్తాడు. అదే సోనియా గాంధీ ఇంటి ముంగట పోయి ధర్నా చేసింది, సంతకం పెట్టింది, తీసి చూడు పోయి పోలీస్ స్టేషన్లో పోయి సోనియా గాంధీ మీద కంప్లైంట్ చేసినప్పుడు. సరే మేము వ్యతిరేకిస్తలేం, దాన్ని ఆమె ఎందుకు వస్తుందని వ్యతిరేకిస్తున్నాం. కానీ వచ్చే లోపల మీరు ఇవన్నీ చేయండి, లేకపోతే మేము తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్నాం. ఏం చెప్తాం? మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం. ఇవో వీళ్ళ పరిపాలన ఇట్లా ఉన్నది, ఇంత అధ్వానంగా ఉన్నది, ఇంత అన్యాయంగా ఉన్నది అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మీ ద్వారా పోతున్నాయి కదా, రేపు పల్లె ఊరూరులో చెప్తాం. సోనియా గాంధీ వచ్చే లోపల మీరు 650 కుటుంబాలు, మీరన్న 650 కుటుంబాలు ఏమున్నాయో మీరు చూసి బయట పెట్టండి, ఎంక్వైరీలు చేయండి. రాజ్యం మీ చేతులు ఉన్నది కదా, ఇప్పుడు మీ చేతుల్లో కూడా పరిపాలన మొత్తం చేయండి. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అమరుల కుటుంబాలకు మొదలు చేయండి. తర్వాత మీరు ఉద్యమకారులకు అన్నారు, ఉద్యమకారులకు ఇప్పటిదాకా మీరు చేసింది లేదు. 100 రోజులు అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకున్నారు, ఓట్లేసుకున్నారు, అనుకుంటారు రాజ్యానికి వచ్చారు. అట్లా అబద్ధాలు మాట్లాడితే పోయినోడు పోయిండు. ఇప్పుడు మీరు అబద్ధాలు మాట్లాడితే మీ కథ కూడా గట్టిన అవుతుంది. మేము ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాం. మీరు మంచి చేస్తే డెఫినెట్ గా మంచి అని చెప్తాం. సో ఇదే నేపథ్యంలో ఆవిర్భావ వేడుకల సందర్భంగా అందశ్రీ అలాగే కీరవాణి కూడా మొన్న రేవంత్ రెడ్డిని కలిశారు. ఒక ప్రత్యేకమైన గీతం కోసం కూడా సంగీతం కావాలని చెప్పారు. మీకున్న అభ్యంతరం ఏంది కీరవాణి కలవడం? అభ్యంతరం అంటే కీరవాణి చాలా గొప్పోడే కాదని చెప్పలేను. కానీ ఈ ప్రాంతంలో ఆ తన జయ జయ హే తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్రీయ గీతంగా గత ముఖ్యమంత్రి హానర్ చేయలేదు. ఈ ముఖ్యమంత్రి హానర్ చేసినప్పుడు మేము చాలా బాహాటంగా బహిరంగంగా వారికి కృతజ్ఞత చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఏది అది ఆ పాఠం చేసినందుకు. కానీ మాకు తెలంగాణ ఉద్యమం అంటేనే ఆత్మగౌరవ పోరాటం. మా ఆత్మలు ఎక్కడో మాకు కొంచెం బాధ అవుతున్నది. దేని గురించి అవుతున్నది అంటే, ఈ ప్రాంతంలో పుట్టినోళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ చేసేటువంటి అర్హత కూడా ఈ ప్రాంతానికి లేదా? జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నువ్వే మా ప్రాణం అనుకుంటా తిరిగినోళ్ళం. ఆ గీతం మా ప్రాణం అనుకుంటూ తిరిగినాం. ఈ ప్రాంతం సాహిత్యపరంగా ఎన్నో పాటలతోటి ఉట్టి డప్పు సప్పులతోని పల్లెని కదిలిచ్చిన ప్రాంతం ఇది.
చిన్న గద్దరన్న శిష్యులు ఎంతో మంది ఇటువంటి వాళ్ళు ఈ కొత్త కాదు. ముచ్చల సత్యనారాయణ గారి సాహిత్యం కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇదే అందశ్రీ అన్న ఉట్టిగా తన గొంతుతోని పాట పాడితే పల్లెలు మొత్తం కదిలినాయి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మనిషి అన్నవాడు అని పాటలు పాడి నీ ఒక్క గొంతుతోటే మొత్తం ప్రజలంతా జాగృతమైనవి. నువ్వు పాడిన పాటలతోటే, నీ సాహిత్యంతో కూడా. అట్లా చాలా మంది సాహిత్యాలు, గోరటెంకన్న కావచ్చు, చాలా మంది ఉన్నారు, విమలక్క కావచ్చు, మిత్ర కావచ్చు, గదరన్న కావచ్చు. వీళ్ళకి ఎవరికి మ్యూజిక్ అవసరం లేకుండా, కానీ ఇప్పుడు నువ్వు మ్యూజిక్ పెట్టదలుచుకున్నా కానీ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల, తుమ్మరి వాముల తుమ్మలు మొలిసను కమ్మరి కొలిమిల తుమ్మురేగను పెద్ద బారిసా మొద్దు బారినది సాకలి మగ్గం సడుగులు ఇరిగినాయి చేతులు ఇరిగినాయో నా పల్లెల్లో నానే సాహిత్యానికి మ్యూజిక్ డైరెక్టర్ వహించినటువంటి మా వందే మాతరం శ్రీనివాస్ మీకు కనబడతలేడా? ముఖ్యమంత్రి గారు మీకు కనబడతలేరా? ఆ పాటతోటే ప్రభుత్వం కూలిపోయిందని చెప్పి రాజశేఖర రెడ్డి ఇంటికి పిలుచుకొని సన్మానం చేసిండు తనను. ఆ పాటతో గోరటెంకరన్ బిల్లను. మరి అటువంటి మ్యూజిక్లు పుట్టినటువంటిది కొన్ని వేల మంది ఈ ప్రాంతంలో ఉట్టి డప్పు సప్పుళ్లతోటి అన్నిటి వదిలేసి ప్రజల పక్షాన్ని నిలబడి తుపాకులు పట్టే స్థాయి దాకా తీసుకుపోయినరు. ఏ మ్యూజిక్, ఏ ఆస్కార్ అవార్డు విన్ అయిన వాళ్ళు మ్యూజిక్ కొడితే వాళ్ళు ఈ సాహిత్యానికి అట్రాక్ట్ అయినరు. లొల్లి బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల్లో లొల్లి బుట్టే అనుకుంటా తిరిగింది మా బెల్లి లలితక్క. ఆమెను కూడా చంపారు కదా. వాళ్ళకి ఏం పెద్ద ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ అవసరం పడలే కదా. అనేది ఏంటంటే ఎంత అందగత్త అయినా, మిస్ యూనివర్స్ అయినా, మిస్ వరల్డ్ అయినా వేరేటోళ్ళు అవుతారు. నా తల్లి నాకు ముద్దు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి నా మ్యూజిక్ డైరెక్టర్లు అట్లీస్ట్ మా ప్రాంతంలో సంబంధించినట్టు నువ్వేదైతే రాష్ట్రీయ గీతం అంటున్నావు కదా, దానికైతే ఈ ప్రాంతంలో పెట్టు. అది మా ఆబ్జెక్షన్. బరాబర్ ఆబ్జెక్షన్ ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ మీరు మనసు పెట్టి ఆలోచించండి. నేను కీరవాణి గారికి ఉన్నటువంటి ప్రతిభను నేను శంకిస్తలేను. నేను అంతటోని, నాకు అంత అవసరం కూడా లేదు. కానీ నాకు నచ్చని ఏంటంటే ఈ ప్రాంతీయ గీతాన్ని కీరవాణి చేసుడు అనేది నాకు మా బోటోలకు మాత్రం ఇష్టం. అదొకటే కూడా, అది పాట కూడా ఇంకెవరితో పాడిస్తున్నారని చెప్పని తెలుస్తున్నది. అది కూడా తప్పే. ఈ ప్రాంతంలో అద్భుతంగా వాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. ఎంతమంది లేరబ్బా? నువ్వు నేమ్ ఎనీబడి అంటే ఏ యాస అయినా ఏదైనా కానీ ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళకే అది అద్భుతంగా పాడగలుగుతారు, చెప్పగలుగుతారు. నేను ఒక్క పేరు అని చెప్తలేను, నేను ఈ పేరు ఆ పేరు అంటలేను. ఇప్పుడు వాళ్ళు వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ చేసి వాళ్ళు పాటలు పాడుతున్నా ఇక్కడ జనాలు కదిలినరా? బండి వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కారోడా, నా జీలం మించినవరు నైజాము సర్కారోడా. అప్పుడు గదరన్న ఏజ్ ఎంత? ఇవాళ కూడా పాట లైవ్ ఉన్నది. మా గిద్దరామ్ నర్సులు లేరా? ఇక్కడ లేరా? తెలంగాణ లేరా? ఎంతమంది లేరు? నేను నీ పేర్లు కోదారి సీన్లు లేరా? సాయి చంద్రతో మునే చచ్చిపోయాడు. అది ఒక పాటతోనైతే అసలు బండల రాళ్ళు కూడా ఏడుస్తాయనే కాడనే స్థాయిలో పాడేది సాయి చంద్ర పోయిండు. కానీ అంటే చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. విమలక్కలు అంటే నేను అదే అంటున్నాను కదా, తుపాకులు పట్టించేటువంటి గాత్రము ఇక్కడ ఉన్న తర్వాత బయట కూడా బాంబే సింగర్ అట. బాంబే సింగర్ నేనే అది ఏమన్నా తీసుకోనా నువ్వు కొట్టేది? దేనికి బాంబే సింగర్లు? మా జయరాజన్న కూడా చెప్తున్నా, అన్నా నువ్వు చాలా నికార్సైన మనిషివి, నిజాయితీ ఉన్నటువంటి మనిషివి. నీకు నేను చెప్పేటంతలోని కాదు, కానీ నా మనసు బాధ అనిపించి చెప్తున్నా. నీ గుడ్ ఆఫీసెస్ ఉంటే వాళ్ళకి చెప్పు, దయచేసి ఆ గిరవాణి వాళ్ళు ఉంటే ఉన్నారు. అయిపోయింది. ఇప్పటికే తెలంగాణ వచ్చే వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బలైనరు. ఇప్పటికీ సినిమాలలో కూడా మనోళ్ళు ఎంత అద్భుతంగా పాడుతున్నారప్ప. వాళ్ళకి అవకాశాలు ఇవ్వలే, ఎక్కడ అవకాశాలు ఇవ్వలే, వాళ్ళ చెప్పు చేతులు ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు. నువ్వు కూడా వచ్చి రాష్ట్రీయ గీతము పక్క రాష్ట్రంతో పాడిపించడు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ పక్కడు ఎందుకు నాకు అర్థం కాలేదు. ఉట్టి డప్పుతోటి ఉట్టి గజ్జలతోటి పల్లెను మేలుకొలిపినటువంటి సాహిత్యం పుట్టినటువంటి ప్రాంతం తెలంగాణ గడ్డ. సో ఇది అవసరం లేదు, వేరేటోళ్ళు ఎవరో చేయాల్సిన అవసరం లేదు. మీరు గొప్పలు కావచ్చు కానీ మాకు మాత్రం ఈ ప్రాంత ప్రజలకు మాత్రం రేపు ఈ ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో ఎప్పుడైనా కానీ మరువనటువంటి ఒక తప్పిదం జరుగుతున్నది, క్షమించినటువంటి తప్పిదం జరుగుతున్నది. దయచేసి దాన్ని మార్చుకోవాలని చెప్పని కోరుతున్నాం. మీరు ఎట్లా రిసీవ్ చేసుకొని మాటలు ఎట్లా రిసీవ్ చేసుకుని మాకు బాధ అవుతున్నది. మీరు వాళ్ళ ఆందోళన మీరు ఏమన్నా ఓట్ల గురించి ఏమన్నా చాపూసి చేయదలుచుకుంటే ఇంకా వేరే తీరుగా చేయరు, కానీ ఇటువంటి వాటిగా చేయకండి. మీరు గద్దర్ గురించి నంది అవార్డ్స్ ప్రకటించినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. శాసనం అన్నప్పుడు చాలా హృదయానికి అద్దుకున్నాం మేము కూడా. కానీ ఇటువంటివి చేసినప్పుడు మాకు బాధ అవుతుంది. నువ్వు అన్న ప్రశ్న చెప్తున్నా, ప్రతి పల్లెలో ఒక సింగర్ ఉన్నాడు. బాంబే కానీ అద్భుతంగా వాడేటువంటి ప్రతి ఒక్క పల్లెల్లో సింగర్ ఉన్నాడు. నా డప్పు గజ్జ అరే అందరు నిలబెట్ట అవసరం అయితే తెలంగాణలో కళాకారులు అందరూ నిలబెట్టి పాడిపి ఎల్బీ స్టేడియం బుక్ చేసి పాడతారు. అందరి గలంలోకి వెళ్ళి రాని చరిత్రలు నిలిచిపోయి గిన్నీస్ రికార్డు చేసేసేని
అటువంటి ఆలోచన చేయాలి. హీరోవాన్ని పట్టుకొచ్చి ఆయనకి ఏదో ఆస్కార్ అవార్డు ఇచ్చారు, పాప ఆయనకి దండేసి. కానీ ఆస్కార్ అవార్డులు రాకుండా ఆస్కార్ అవార్డులు వస్తే అంతకన్నా గొప్ప కళాకారులు, గొప్ప పాటలు నా తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. అదే చెప్తున్నా, చిన్న మ్యూజిక్ పల్లెలలో నాట్లేసినప్పుడు పాడుకునే పాటకు ఎవడనైనా మ్యూజిక్లు కొట్టేది. నాట్లేసి లచ్చుమమ్ము నీ నడమంతా ఇరిగిందా లచ్చుమమ్ము అంటే ఆ లచ్చుమమ్మ జీవిత చరిత్ర తెలుసుకోవాలని పోయి దానికి పడి ఆ చరిత్రను మార్చేటువంటి బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పుకుంటూ పోతే చాతాడు పొడుగుంటాయి భయ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సో మొత్తంగా జూన్ 2 సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ అయితే తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా అంతకంటే ముందే అమరుల కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 650 కుటుంబాలు మాత్రం ఇంకా ఎదురు చూస్తున్నాయి. గత ప్రభుత్వం గుర్తించలేదు. రేవంత్ సర్కార్ గుర్తిస్తుందని చెప్పారు కానీ ఇంతవరకు గుర్తించలేదు. ఒకవేళ గుర్తించని పక్షంలో, వీళ్ళని గుర్తించకుండా న్యాయం చేయని పక్షంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, గ్రామానికి తిరిగి కూడా సర్కారును ఎండగడతామని కూడా తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కనప సమాజంతో సదే దిశ టీవీ హైదరాబాద్.